నాకు ఈయన ప్రొడ్యూసర్ గారు వచ్చి సడన్గా మీరు రావాలి సాయంత్రం అన్నారు. మేబీ బికాజ్ సేమ్ కాంపౌండ్లో మా ల్యాబ్ కూడా ఉండబట్టి. బట్ సినిమా అంటే ఇష్టం కాబట్టి సినిమాలో ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి. వారు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మేము కూడా బాగుంటాం. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. ఏ ఫంక్షన్ అయినా సినిమాకి సంబంధించింది అయితే ఐ వుడ్ నార్మల్లీ పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్. బికాజ్ ఇవాళ మేము ఇట్లా ఉన్నామంటే ఈ స్థితిలో ఇదంతా సినిమా మీదే. సినిమా ఇస్ మేడ్ అస్ వాట్ వీఆర్. సో సినిమా ఇంకా ఎన్నో సంవత్సరాలు ముందుకెళ్ళాలి. టెక్నాలజీస్ అన్నీ మారుతున్నాయి. ఫిలిం అనేది కొన్ని సంవత్సరాల్లో అది అదృశ్యం అవుతుంది. దెన్ ఇట్స్ ఆల్ బికమ్ డిజిటల్. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. క్రియేటివ్ డైరెక్టర్స్, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్స్, క్రియేటివ్ ఎవ్రీథింగ్ క్రియేటివ్, దే విల్ ఆల్ గో ఫార్వర్డ్. బద్మాష్తో నటుడుగా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ఆయన. సో అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో చేశాడు. ఆ సినిమా కూడా ప్రజలందరూ ఆదరించారు. దాని తర్వాత ఈ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు యూత్ సినిమాలు, లవ్ సినిమాలు నాకు చాలా ఇష్టం. ప్రేమిస్తే అప్పటి నుంచి ఫస్ట్ సినిమా అందుకుని ఆ సినిమా చేశాను. డెఫినెట్గా ప్రేమిస్తేలాగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కాబట్టి మన చిన్ని చరణ్ అద్భుతమైన పాటలు అందించాడు. లిరికల్గా కూడా చాలా బాగున్నాయి. నాకు మన చేసిన జర్నీ సినిమాల తర్వాత చిన్న సినిమాల్లో ఆడియో పెద్ద హిట్ ఆడియో అనిపించింది నాకు. సో అతను ఇప్పుడు అందరూ చిన్న చరణ్, రేపొద్దున పెద్ద చరణ్ అవుతాడు గ్యారంటీగా. 100% అనిపించింది నాకు పాటలు విని చూసినప్పుడు. సో అట్లాగే డైరెక్టర్ కూడా బాగా కష్టపడి చేశారని తెలుసు. సో కాబట్టి నిర్మాతలకు అందరికీ మంచి లాభాలు రావాలని, సినిమా డెఫినెట్గా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. థ్యాంక్ యూ. మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అనే సినిమా చేస్తున్నానని నాకు దాని గురించి చెప్పినప్పుడు ఫస్ట్ టైం డైరెక్టరు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఒక సినిమా కంప్లీట్ చేస్తారో అనేది నాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఆ రోజున ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి ర్యాంక్ వస్తుంది. అలాగే మన ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఆ సినిమాల్లో ఈ సినిమా ర్యాంక్ స్టూడెంట్ లాగా ర్యాంక్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో మూవీ రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ డివి చలం గారు, గోపాలరావు గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు హీరో చిన్ని చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రియలీ సాంగ్స్ ఆర్ రియలీ సూపర్ అండ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి. అండ్ మై కెమెరామెన్ రాజేంద్ర గారు అండ్ కొరియోగ్రాఫర్ తారా మాస్టర్ అండ్ వేణు మాస్టర్ చాలా మంచిగా ప్రొజెక్ట్ చేశారు. సాంగ్స్ని చాలా అందంగా చూపించారు. అండ్ మై కోస్టార్ రాధిక, షీఈ్ ఎ టెరిఫిక్ యాక్టర్ అండ్ వెరీ డెడికేటెడ్. అండ్ భరత్, we have become good friends right now. ఇంకో మూవీ కూడా చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ భరత్. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు తీసుకున్న శ్రద్ధ చూస్తే చాలా అద్భుతంగా వస్తుంది ఈ చిత్రం అనేసి నాకు అప్పుడే అనిపించింది. ఆయన చాలా నెమ్మదిగా అనుకున్నది తీయడానికి ప్లాన్డ్గా ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ వేసి అద్భుతంగా చిత్రీకరించారు. డెఫినెట్గా ఈ చిత్రం సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా కలిగింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ పాటలన్నీ నేను చూడడం జరిగింది. అప్పుడే చెప్పాను ఆడియో పెద్ద హిట్ అవుతుందండి, లిరిక్స్ కూడా బాగున్నాయి. డెఫినెట్గా ఈ చిత్రం మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. డెఫినెట్గా మీరు బాగా ప్రజల్లో ప్రొజెక్ట్ అవుతారు అని నేను ఆ రోజు చెప్పాను. డెఫినెట్గా భగవంతుని దయ వల్ల ఆయన సక్సీడ్ అయ్యి మీ అందరి మనల్ని పొంది మరెన్నో చిత్రాలకి దర్శకుడిగా రావాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు కూడా కోరుకుంటూ ఈ చిత్ర విజయోత్సవానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. I'm actually very excited. It's my first movie and my by engineering student. It was really a very great experience working with all of them. All are very
supportive actors and very senior to me, and I'm very new in this industry. And I'm actually very excited about my all songs. I mean, these are very beautiful picturized, and it's great songs, and especially this Krishnastamai, one of my favorite songs in all five. And I'm pretty sure you all love this music and all the songs of our movie. And would like to say thank you to all my producers, my co-actors, my director, my cameraman, everyone. And thank you so much for giving me this opportunity. Thank you. సినిమా చేయడానికి ప్రథమ కారకుడు శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్. అతను డైరెక్టర్గా 4 years నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన నా దగ్గరకు వచ్చి ఈ సినిమా టైటిల్ వినిపించి తర్వాత సినిమా గురించి కూడా కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటూ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చలం గారిని కూడా దీంట్లో ఒక పార్ట్నర్గా తీసుకొని ఈ సినిమాని చాలా అద్భుతంగా అందరికీ నచ్చేటట్టుగా ఈ సినిమాని చేసాము. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నాగ సిద్ధార్థ, భరత్, రాధిక చాలా అద్భుతంగా వాళ్ళ ప్రభావం చూపించారు. తర్వాత నాగినీర్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, వైజాగ్ ప్రసాద్ గారు, రాధాకుమారి, వీళ్ళందరూ మంచి కాస్టింగ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ అండి చిన్ని చరణ్ గారు. సో ఆయన చిన్ని చరణ్ అయినా కొంచెం పెద్దదిగా అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ పేరు రాస్తే బాగుండేదేమో అనిపించింది. సో ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంతవరకు పాటలు వినలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించి ఫస్ట్ మ్యూజికల్గా అంటే మ్యూజిక్ హిట్ అయిందంటే 50% మార్క్స్ వచ్చినట్లే. తర్వాత రిలీజ్ అయిన తర్వాత చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రొడ్యూసర్ ఈ మూవీ యాక్చువల్గా మీ అందరు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్న మూవీ అనుకుంటున్నారు, కానీ చిన్న బడ్జెట్లో చాలా పెద్ద మూవీ చేసామండి. ఇది చాలా స్ట్రైన్ఫుల్గా భారీ లొకేషన్స్లో అరకు, యానం, రాజమండ్రి మంచి ఎండల్లో చాలా కష్టపడి చేసామండి. దగ్గర నియర్లీ 60 days వర్క్ చేసామండి. వర్కింగ్ డేస్ కూడా టెక్నికల్ వాల్యూస్ కూడా హై టెక్నికల్ వాల్యూస్తో చేసామండి ఇది మూవీ కెమెరాతో. సో నాకు ఈ మూవీకి మొత్తం అందరూ కూడా నాగ సిద్ధార్థ గారు హీరోయిన్, సెకండ్ హీరో గారు, అలాగే మా నాగినేడి గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఎవ్రీబడి, మరి ఉత్తేజ్ గారు, జ్యోతి గారు, కొండవలస గారు, కృష్ణ భగవాన్ గారు, వీళ్ళందరూ కూడా, రాధాకుమారి గారు అండి, రాధాకుమారి గారు, వీళ్ళందరూ కూడా ఎంత కోఆపరేట్ చేశారంటే చాలా బాగా. అంటే వారందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు, వాళ్ళ కోఆపరేషన్ నేను మరవలేదండి. అలాగే ఇంకా చిన్ని చరణ్ గారు అండి, చిన్ని చరణ్ గారు అమేజింగ్ అనమాట. ఈ మా మూవీకి ఇచ్చిన సాంగ్స్ చాలా ఫెంటాస్టిక్, మీరు అందరూ చూశారు కదా. ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. వారు మొత్తం నివాస్ గారు, వీళ్ళందరికీ కూడా, లిరిక్ రైటర్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.